अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। ग्रेटर हैदराबाद के इलेक्शंस का ऐलान कर दिया गया है। अब पता नहीं इतनी जल्दबाजी में केसीआर क्यों है, क्योंकि अभी तो लोग बारिश की वजह से बर्बादी आई है उससे संभले भी नहीं, और फिर इन लोगों को एक झूठा दिलासा केसीआर ने ये दिया है कि मी सेवा में जाकर सारे डिटेल तुम्हारे दीजिए, तो वो बेचारे जा रहे हैं और जाकर 100 रुपये खर्च कर रहे हैं, करके हज़ारों की तादाद में, हालांकि उसकी फ़ीस 45 रुपये है, लेकिन मी सेवा वाला 100 रुपये ले रहा है। अब ये बेचारे गरीब लोग जाके वहाँ पर पैसे दे रहे हैं, अब ये आज दे रहे हैं, देकर पहले इलेक्शन करवा ले रहे हैं, फिर आगे क्या होता है देखेंगे। हम आपको ये इलेक्शन का पूरा शेड्यूल सुनाते हैं। इलेक्शन कमीशन पार्था साथी ने ये ऐलान किया है और मीडिया से मुखातिब करते हुए ये शेड्यूल जारी किया है। 1 दिसंबर को अजीमतर बल्दिया के यानी कि ग्रेटर हैदराबाद के इलेक्शंस होंगे। इसकी पोलिंग शुरू होगी सुबह 7 बजे से 5 बजे तक, और ये इलेक्शन बैलेट पेपर पे किया जाएगा, ईवीएम पर नहीं, क्योंकि हम सुन रहे थे ईवीएम में धांधलियां चल रही हैं। देखना है ये भी क्या होता है। 4 दिसंबर को इसकी काउंटिंग होगी और 20 नवंबर को नॉमिनेशन डालने की आखिरी तारीख होगी, यानी कि सिर्फ 2 दिन दिए हैं। अब देखना यह है कि इतना टाइम कम क्यों है, ये पहले से तैयार हो गए, या अपोजिशन जमातों को ये वक्त नहीं देना चाहते हैं, फिर क्या धांधलियां होती हैं। और 22 नवंबर को दस्तबरदारी की आखिरी तारीख होगी। अब देखना है ये इलेक्शन में क्या होगा, फैसला आप लोगों के हाथ में है। फिर अगर आप गलत लोगों को चुनोगे तो फिर 5 साल तक पछताओगे। मेरी बातों को बुरा समझ रहे हैं तो मुझे माफ़ कर दीजिए, लेकिन अच्छे नुमाइंदे को और पुराने को नहीं, कोई नए लोगों को जो आपको लॉकडाउन में साथ दिए हैं, जो आपकी खिदमत करे हैं, ऐसे लोगों को वोट देकर मुंतखब करें तो आपके 5 साल आराम से गुजरेंगे। లిస్ట్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత 21 నవంబర్ నాడు పోలింగ్ స్టేషన్స్ ఫైనల్ లిస్ట్ పబ్లికేషన్ ఉంటుంది. ఏదైతే మీ మీడియాలో అక్కడక్కడ 9200 చిల్లర పోలింగ్ స్టేషన్స్ మీ డ్రాఫ్ట్ లిస్ట్, అది పోలింగ్ స్టేషన్స్. సో 21 కానీ కరెక్ట్గా ఏ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇదమిత్తంగా తెలియదు. ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ఎలక్ట్రోల్స్ కూడా నేను ఇస్తాను డేటా, కానీ ఆ డేటా ఏంటి, అది 13th నాడు ఫైనలైజ్ చేసిన డేటా. ఈ ధర్మిల ఏదైతే మేము సిఇఓ ఆఫీస్ నుంచి 25 సెప్టెంబర్ తీసుకున్న తర్వాత డేటా చాలామంది క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి ఉండే అవకాశం ఉంది. అవన్నీ ఏంటంటే ఈరోజు మనము డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి నిన్నటి వరకు సాంకేతికంగా వచ్చిన క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ అన్ని ఫైనలైజ్ చేసి మనము పోలింగ్ స్టేషన్ పంపేటప్పుడు మెయిన్ రోల్ ఉంటుంది. ఈ ధర్మిలా వచ్చిన అడిషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ సప్లిమెంట్గా మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్తోని ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫిగర్స్ కూడా శాంక్టిటీ 100% ఉండదు. యాజ్ ఆన్ టుడే ఉన్న ఫిగర్స్ మాత్రమే మీకు ఇచ్చాను. పోలింగ్ స్టేషన్ ఫిగర్స్ కూడా రిజర్వేషన్ ఎన్నున్నాయి, కొన్ని సెన్సిటివిటీ అవి కూడా నేను ఇస్తాను. బట్ యాజ్ ఆన్ టుడే అనేది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకున్నారు. దిస్ ఈజ్ ఎలక్షన్ షెడ్యూల్. టుడే ఈజ్ ది డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే, మీరు మీడియాలో వాడుతున్న పదాన్ని చెప్పాలంటే నగారా. అంటే వీఆర్ కాలింగ్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్స్ ఉన్నారో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కాలింగ్ అపాన్ దెమ్ దట్ యూ హ్యావ్ టు ఎలక్ట్ యువర్ రిప్రజెంటేటివ్స్. ఇవి షెడ్యూల్ మేము ఇస్తున్నాము, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, ఈ విధంగా నామినేషన్ డేట్స్ ఉంటుంటాయి, ఫైనలైజ్ అయ్యే వరకు ఈ రకంగా డేట్స్ ఉన్నాయి, ఈ షెడ్యూల్ మేము ఇస్తున్నాము అని ప్రకటించడము ఎలక్షన్ నోటిఫికేషన్ అంటారు. దీన్నే అనౌన్సింగ్ షెడ్యూల్ బై ది ఎలక్షన్ కమిషన్, వెదర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఈరోజు రిలీజ్ చేస్తున్న షెడ్యూల్ ప్రకారము మనకి రేపటి నుంచి నామినేషన్స్ మొదలవుతాయి.
రేపు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే రెండు పనులు చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ నోటీస్ బోర్డు మీద ఒక నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్ ఒకటి పబ్లిక్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో, ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వారి వారి ఆఫీసుల్లో. అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఏ వార్డుకి అయితే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో దానికి సంబంధించిన ఎలక్టర్ రోల్ రేపు వారి ఆఫీసులో పబ్లిక్ చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను నామినేషన్స్ తీసుకుంటానని ఒకటి ఈ షెడ్యూల్ అంతా ఆ నోటీస్లో ఉంటుంది. రెండవది ఆయన వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్, ఎవరెవరికైతే ఓటింగ్ అర్హత ఉందో ఆ లిస్టును రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిక్ చేస్తారు. ఇది రేపు జరిగిపోతుంది. 18th, 19th, 20th ఈ 3 రోజులు నామినేషన్స్ రిసీవ్ చేసుకునే తేదీలు. రిటర్నింగ్ ఆఫీసర్స్ 18, 19, 20 ఈ 3 రోజుల్లో వారు నామినేషన్స్ని రిసీవ్ చేసుకుంటారు. 21న రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో ఈ నామినేషన్స్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రతి స్టెప్కి చట్టం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ అంటే ఏంటి? మామూలుగా ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకుంటారు నామినేషన్స్, ఎంతవరకు చేసుకుంటారు, స్క్రూటినీ ఏ రోజు చేస్తారు, విత్డ్రాల్ ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు పబ్లిక్ చేస్తారు, డేట్ ఆఫ్ పోల్ ఏంటి, అట్లాగే డేట్ ఆఫ్ కౌంటింగ్ ఏంటి అనేదే ఈ షెడ్యూల్. ఓకే, టుడే వీఆర్ అనౌన్సింగ్ దట్ షెడ్యూల్. తీసేయచ్చా స్లైడ్? जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।